అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. చక్కగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అన్నమంతా గోంగూర పచ్చడితోనే తినేస్తాం. అంత బావుంటుంది. ఎండుమిర్చి అయితే కారానికి సరిపడ్డట్టు ఏసేసుకుని, అందులో కొంచెం ధనియాలు, వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని, ఒక్క నిమిషం ఉంచుకుని పక్కన పెట్టేసుకుందామండి. అదే పాన్‌లో మళ్ళీ గోంగూర అయితే ఉడకబెట్టేసుకుందాం. ఆల్రెడీ నేను గోంగూర తెచ్చిన వెంటనే శుభ్రం చేసుకుని ఉడకబెట్టానండి. ఇప్పుడు నేను కావాల్సింది తీసుకుని మళ్ళీ మూకుల్లో వేసుకున్నాను. అది వేడెక్కాక అది కూడా చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకుందాము. ముందు వేగించిన పోపులైతే సాల్ట్ వేసుకుని మిక్సీ పెట్టేశాను. అందులోనే గోంగూర కూడా వేసుకుని చక్కగా పచ్చడి అయితే ఒక్కసారి పెట్టుకున్నానండి. రోట్లో ఎలా దంచుకుంటామో అలాగే వస్తుంది. అది కూడా పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు వేడి వేడి రైస్లో మనం తిందాం. ఇందులో నంచుకోవడానికి ఉల్లిపాయ, గోంగూర పచ్చడి, ఆమ్లెట్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. 2 ముద్దలు ఎక్కువగానే తింటాం. అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే ఒక్క లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.